హలో వియర్స్, వెల్కమ్ టు జాబ్ ఇన్ఫర్మేషన్ ఇన్ తెలుగు. ఇవాళ మనం ఎస్బీఐ నుంచి వచ్చిన ప్రొబేషనరీ ఆఫీసర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ చూద్దామండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 14th నవంబర్ స్టార్ట్ అవుతుంది, 4th డిసెంబర్ ఎండ్ అవుతుంది. ఫీ పేమెంట్ కూడా సేమ్ డేట్స్. మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్ సంబంధించి కాల్ లెటర్ 3rd వీక్ ఆఫ్ డిసెంబర్లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి 31st డిసెంబర్, 2nd, 4th, 5th ఆఫ్ జనవరి 2021 అని కండక్ట్ చేశారు. రిజల్ట్ వచ్చేసి 3rd వీక్లో వచ్చేస్తుంది జనవరి. నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి అదే సేమ్ 3rd వీక్లో జనవరిలో ఉంటుంది. దీనికి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామినేషన్ 29th జనవరి ఉంటుంది. రిజల్ట్ వచ్చేసి 3rd or 4th వీక్ ఆఫ్ ఫిబ్రవరి నాడు ఇస్తారు. ఇంటర్వ్యూ కాల్ లెటర్ వచ్చేసి 3rd, 4th వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ వచ్చేసి ఫిబ్రవరి ఆర్ మార్చ్లో ఉంటుంది. ఫైనల్ రిజల్ట్ మీకు మార్చ్లో ఇచ్చేస్తారు. సో మార్చ్ 2021 కల్లా మీకు రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. ఒకసారి వేకెన్సీస్ చూడండి. ఎస్సీ వాళ్ళకి 300 వేకెన్సీస్, ఎస్టీ వాళ్ళకి 150, ఓబీసీ వాళ్ళకి 540, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకి 200, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 200, జనరల్ వాళ్ళకి 810. జనరల్ అంటే అందరికీ వస్తుంది. ఇది టోటల్ 2000 పోస్ట్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది హ్యాండిక్యాప్ వాళ్ళకండి, ఎల్డి, విఐ, హెచ్ఐ వీళ్ళకి 20 పోస్ట్ ఉన్నాయి. హెచ్ఐ వాళ్ళకి బ్యాక్లాగ్లో 49 ఉన్నాయి. డి అండ్ ఈ వాళ్ళకి 20, బ్యాక్లాగ్లో 7 ఉన్నాయి. కంప్లీట్ పోస్ట్ వేకెన్సీస్ అండి ఇవి. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి 31st డిసెంబర్ 2020 వరకల్లా మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. అంటే బిఫోర్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీ సర్టిఫికేట్ 31st డిసెంబర్ వరకల్లా వచ్చి ఉండాలి మీ దగ్గర. ఏజ్ లిమిట్ చూడండి ఒకసారి. 21 ఇయర్స్ ఎబోవ్ ఉండాలి, 30 ఇయర్స్ బిలో ఉండాలి. షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 15 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 13, జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10 ఇయర్స్ ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 5 ఇయర్స్. సెలక్షన్ ప్రాసెస్ చూడండి ఒకసారి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ యాప్టివ్ 35 క్వశ్చన్స్, రీజనింగ్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్. టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్. టైం వచ్చేసి ఈచ్ సెక్షన్కి 20 minutes ఉంటుందండి, కంప్లీట్ 1 hour. సో ఆ 20 minutesలో మీరు ఇవి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మీకు వచ్చిన ఆన్సర్సే పెట్టాలి, వేరే ఆన్సర్స్ పెడితే మీకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది 1/4. సో ఈచ్ సెక్షన్కి 20 minutes ఇచ్చారు. ఆ 20 minutesలో మీకు వచ్చింది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఒకసారి మీరు ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యారంటే మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఎగ్జామ్ రాయడానికి నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఒకసారి చూడండి. జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4 times ఉంటుంది. అదే జనరల్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూ వాళ్ళకి 7 times, ఓబీసీ వాళ్ళకి 7 times, అందులో పీడబ్ల్యూడి వాళ్ళకి కూడా 7 times ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే నో రిస్ట్రిక్షన్స్ అండి, వాళ్ళు ఎన్నిసార్లు రాసుకోవచ్చు. సో మీరు నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఎన్నిసార్లు చేయొచ్చు ప్రొబేషనరీ ఆఫీసర్ ఎస్బీఐకి. సో మంచి ప్రిపేర్ అయిన తర్వాతనే అప్లై చేసుకోండి, ఎందుకంటే ఛాన్సెస్ అయిపోయాయంటే మళ్ళీ అప్లై చేసుకోవడానికి కుదరదు. అప్లికేషన్ చూడండి. మీరు అప్లికేషన్ ఎక్కడ చేయాలంటే కెరీర్స్ ఉంటుంది. సైట్ వచ్చేసి bank.sbi/careers లేదా www.sbi.co.in/careers ఈ రెండు సైట్లో ఎందులోకైనా వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. అక్కడ కూడా మీకు నోటిఫికేషన్ ఉంటుంది, ఒకసారి క్లియర్గా చదువుకోండి. నోటిఫికేషన్ చదువుకున్న తర్వాత అప్లై చేయండి. ఫీ పేమెంట్ వచ్చేసి మీకు ఆన్లైన్ మోడే ఉంటుంది, ఆఫ్లైన్ మోడ్ ఉండదు. సో మీ డెబిట్ కార్డ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ యూజ్ చేసి మీరు పే చేయొచ్చు ఫీ. ఎగ్జామినేషన్ సెంటర్ చూడండి ఒకసారి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వచ్చేసి చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. ఇవి వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కండి. మెయిన్ ఎగ్జామ్కి వచ్చేసి గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం.
తెలంగాణ తెలంగాణ వాళ్ళకొచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి ఓన్లీ హైదరాబాద్‌లో ఉంటుంది. ఫోటో సిగ్నేచర్ సంబంధించి వీళ్ళు గైడ్‌లైన్స్ ఇచ్చారండి. 4.5 సెంటీమీటర్స్ ఇంటూ 3.5 ఉండాల్సుంటుంది. ఫోటో వచ్చేసి 200 ఇంటూ 230 పిక్సెల్స్ ఉండాలి. 20 కేబీ టు 50 కేబీ మధ్యలో ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసి 140 ఇంటూ 60 పిక్సెల్స్. సైజ్ వచ్చేసి 10 కేబీ టు 20 కేబీ ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసి క్యాపిటల్ లెటర్‌లో అలో చేయరు. మీకు అప్లై చేసుకోవడం వస్తే మీరే అప్లై చేసుకోండి. లేదా ఏదైనా ఇంటర్నెట్ సెంటర్‌కి వెళ్లి అప్లై చేసుకోండి. సో, ఇలాంటి ఆపర్చునిటీ మాత్రం వదిలిపెట్టుకోకండి. ఫీజ్ వచ్చేసి అప్లికేషన్ ఫీ ఒకసారి చూడండి. ₹750 జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకుంది. ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే నిల్ ఏం లేదండి. లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ కొరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.